అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో చిన్న చిన్న క్షణాలు చాలా ముఖ్యమైనవి. ప్రతి పండుగలో మనం కనీసం ఒకసారి దీపం వెలిగిస్తాము. దీపం అంటే కేవలం ఒక దీపం కాదు, అది మన ఆత్మ, మన మనసు, మన ఆలోచనలకు వెలుగు నింపే ఒక ప్రతీక. మన వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాల్లో దీపం ఒక పవిత్ర చిహ్నంగా చెప్పబడుతుంది. దీపం వెలుగులో ఉన్న శక్తి, దీపం వెలిగించడం ద్వారా మనలో ఏర్పడే ఆధ్యాత్మిక అనుభూతి, శాస్త్ర వేదాంతం చాలా లోతైనది. దీపం వెలిగించేటప్పుడు కొన్ని సూత్రాలు ఉన్నాయి. మొదట మనం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. దీపం ఎక్కడ పెట్టాలో శ్రద్ధగా చూసుకోవాలి. సాధారణంగా దీపం తూర్పు వైపున పెడితే మంచి ఫలితం వస్తుందని వేదాలు చెప్తున్నాయి. దీపాన్ని మంచి నీటితో శుభ్రపరుచుకొని పత్రం మీద పెట్టాలి. దీపం వెలిగించేటప్పుడు మన మనసులో కలిగే చెడును, ఆలోచనలోని అంధకారాన్ని తొలగించాలి. దీపం వెలుగులోని అగ్ని మనలో ఉన్న నెగిటివ్ శక్తిని తొలగించి శాంతి, ఆనందం మరియు సంపదను ఆకర్షిస్తుంది. దీపం కేవలం వాతావరణం కోసం మాత్రమే కాదు, అది మన ఆత్మను, మన హృదయాన్ని, మన చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. దీపాన్ని గురించి వేదాలలో ఇలా చెప్పబడుతుంది: దీపం వెలుగులోని అగ్ని మనలో ఉన్న మానసిక, భావోద్వేగ నెగిటివ్ శక్తులను దహనం చేస్తుంది. దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో సంతోషం, సంపద మరియు శుభ విషయాలు ఆకర్షితమవుతాయి. దీపం వెలిగించేటప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఎక్కువ అవుతుంది. ప్రాచీన కాలంలో యజ్ఞాల సమయంలో దేవాలయాల్లో మరియు మన ఇంట్లో దీపం వెలిగించడం ఒక పుణ్యకర్మగా ఉండేది. ఇది కేవలం రీతి ప్రకారం మాత్రమే కాదు, దీపం వెలిగించడం ద్వారా ఆకాశ శక్తులు, భూశక్తులు మరియు మనసు శక్తిని సమన్వయంగా లభిస్తాయి. దేవతలకు దీపం సమర్పించడం అనేది శ్రద్ధ, భక్తి మరియు శుద్ధమైన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. దీపం వెలిగించేటప్పుడు మనం కేవలం దీపాన్ని మాత్రమే చూడకుండా, దీపంలో ప్రతిబింబిస్తున్న అగ్ని ద్వారా మన జీవితంలోని అంధకారాన్ని తొలగించాలి. దీపం మన మనసులో, మన ఆలోచనల్లో, మన జీవితంలో వెలుగు నింపే ఒక సాధన. అతి చిన్న దీపం కూడా అతి పెద్ద ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది. పండుగలలో దీపం యొక్క శక్తి ఇలా ఉంటుంది. మొదటిగా దీపావళి. ఈ పండుగలో ఇంటి అంతర్గతం, బయటి వాతావరణం ప్రకాశవంతమై సుఖం, సంపద, ఆనందం, శాంతి ప్రతి ఇంటికి చేరుతుంది. రెండవది కార్తీక మాసం. దీపాల మహోత్సవం. వ్రతం చేసేటప్పుడు ప్రతిరోజు ఒక దీపం వెలిగించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. మూడవది నవరాత్రులు. ప్రతిరోజు దేవి రూపాల ఆరాధనలో ప్రతి ఒక్క మూర్తి ముందు దీపం వెలిగించడం ద్వారా భక్తి, శాంతి మరియు శుద్ధి లక్ష్యంగా మారుతుంది. దీపం వెలిగించడం ఒక చిన్న కర్మ, కానీ దాని ప్రభావం అనంతం. దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉన్న భయాలు, అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయి. దీపం మనలో ధైర్యాన్ని, శాంతిని మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇది మనలో ఉన్న పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. చిన్నది అయినా దీపం వెలిగించడం పెద్ద ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇస్తుంది. మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి చిన్న క్షణం, ప్రతి కర్మ ఒక చిన్న దీపం. మనం దీపం వెలిగిస్తే అది కేవలం ఆ వెలుగు మాత్రమే కాదు, అది మన ఆత్మను, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ప్రకాశవంతం చేస్తుంది. దీపం వెలిగించడం వలన మనం ఒక విధమైన శుద్ధి, శాంతి, ఆనందాన్ని పొందుతాము. దీపం మనకు ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా బలాన్ని ఇస్తుంది. దీపం అంటే కేవలం చెమక చెందే అగ్ని మాత్రమే కాదు, అది మన జీవితానికి, మన ఆత్మకు, మన ఆలోచనలకు వెలుగు నింపే పవిత్రమైన శక్తి. దీపం వెలిగించడం ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి రాత్రి, ప్రతి పండుగ మనం దీపం వెలిగించడం ద్వారా మన హృదయాలలో వెలుగును నింపుదాం. కష్టాలను, అంధకారాన్ని తొలగిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.